పదాస్వామి ఎల్లాం. శరణం అయ్యప్ప శరణం. చక్కగా ఈరోజు అయ్యప్ప స్వామి వారి దీక్ష చేశారు కాబట్టి కన్యాస్వాములు అందరూ కూడా చక్కగా వచ్చి పీఠలను వచ్చారు కాబట్టి ఈ 41 రోజులు కూడా మీరు ఏ విధంగా నియమాలు ఆచరించాలి, ఏ విధంగా నియమాలు పాటించాలి అనే దాని గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. అందులో గురుస్వామి వారు చెప్పినట్టుగా మీరు ఏ విధంగా ప్రకారం అయితే మీరు అనుసరిస్తారో ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇంకొకటి, ప్రతిరోజు కూడా చక్కగా ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని యథాప్రకారంగా శరణాలు చెప్పుకుంటూ అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత యథాప్రకారంగా మళ్ళీ స్వామి వారికి నమస్కారం చేసుకుని మనం బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడా కూడా బయట అల్పాహారాలు అనేది మనం తినకూడదు. సరే స్వామి. మీరందరూ తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది.